ఎలా చూడాలి? జనసేన అధికారికంగా లింగమనేని రమేష్ పేరును రాజ్యసభ స్థానానికి డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి ఎలా చూడాలి ఈ అంశాన్ని? జనసేన పార్టీ అభ్యర్థి లింగమనేని రమేష్ గారు పార్టీకి చేసిన సేవలను గుర్తించి పార్టీ అభివృద్ధికి మొదటి నుంచి ఆయన పడిన శ్రమ, కృషి, ఎనలేని సేవకి బహుమతిగా ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేశారని తెలిసిందండి. చాలా సంతోషం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన క్యాండిడేట్లకే మేము రాజ్యసభ ఇస్తారు, ఇది జరిగేది ఇదే, చంద్రబాబు నాయుడు క్యాండిడేటే రాజ్యసభ అవుతాడు జనసేన పేరుతో, అంతకు మించి ఏమీ లేదు, ఏమీ జరగదు అని నేను మీకు చెప్పాను. మీ ద్వారా నేను నెల రోజుల నుంచి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు క్యాండిడేటే ఇక్కడ రాజ్యసభ సభ్యుడు అవుతాడు, తెలుగుదేశం జెండా కప్పుకున్న వ్యక్తి రాజ్యసభ సభ్యుడు అవుతాడు, మన పార్టీ చంద్రబాబు నాయుడు కంట్రోల్లో ఉంది అని నేను చెప్పాను. చెప్పినట్టే జరిగింది. మీ ద్వారా చెప్తున్న జన సైనికులకి అనవసరంగా జనసేన పార్టీలో తిరిగి ఉన్నాయి తగలేసుకోవద్దు తమ్ముళ్ళు. ఈ పార్టీ చంద్రబాబు నాయుడు బి టీము, చంద్రబాబు నాయుడు కంట్రోల్లోనే ఉంది. దానికి నిదర్శనం ఈ రాజ్యసభ సీటు. పవన్ కళ్యాణ్ గారికి ఎవరో దొరకలేదండి. ఆయన పార్టీలో ఎవరో కష్టపడిన లేరా? ఆయన పార్టీలో నాయకులు లేరా? ఆయన గురించి విమర్శించకూడదు. ఎందుకంటే గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నాకు కాపులు అవసరం లేదు, నేను సీఎం అవును అని చెప్పారు. చాలు. ఈ క్లారిటీ అయినా తీసుకుని జన సైనికులు నష్టపోకుండా ఉంటారని నేను గళమెత్తుతున్నాను. జరిగింది ఏదో జరిగిపోయింది తమ్ముళ్ళు, బీ కేర్ఫుల్. అనవసరంగా కొత్త తరం రాజకీయాల్లోకి వచ్చి దెబ్బతినొద్దు. ఒక జనరేషన్ దెబ్బతినేసింది ప్రజారాజ్యం పేరుతో, రెండో జనరేషన్ మేము కూడా దెబ్బతినేసాం. దయచేసి మూడో జనరేషన్ చెప్తున్నాను, అసలు జనసేన నమ్మి రావద్దు తమ్ముళ్ళు. ఇది నా సూచన. ఇప్పుడు జరిగిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. లింగమనేని రమేష్ గారు చేసిన సేవలకి, స్పెషల్ సేవలకు గుర్తింపుగానే ఈ రోజు సీట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారండి? చంద్రబాబు నాయుడు గారు రాసి ఇచ్చేస్తాడు సీటు, కన్ఫర్మ్. లింగమనేని రమేష్ పార్టీకి నిజంగానే సేవలు అందించారా? చాలా సేవలు అందించాడండి పవన్ కళ్యాణ్ గారికి. చంద్రబాబు నాయుడుకి ఇల్లు ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ గారికి ఆఫీస్ ఇచ్చాడు. ఆయన అంటే మాటలు కాదు, అమరావతిని నిర్మిస్తున్నాడు. ఆయన చాలా పెద్ద లాబీయిస్ట్. ఆయన అవసరం పార్టీకి ఉంది అని ఆయన చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేశాడు, ఈయన ఒప్పుకున్నాడు. దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు పవర్ ఆడదు సార్, వాళ్ళ ఇష్టం. మేమెవరో క్వశ్చన్ చేయడానికి జన సైనికులు ఎవరు? జెండాలు మోసే కూలీలు. ఈ జన సైనికులు ఇలాగే కానీ జెండాలు మోస్తూ ఉంటే చివరికి వైసీపీ వాళ్ళు రానివ్వరు, టీడీపీ వాళ్ళు రానివ్వరు. ఈ జన సైనికులు కేఏ పాల్ జెండా పోసే రోజులు ముందున్నాయి. జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. అంటే జన సైనికులంతా కేఏ పాల్ పార్టీలో చేరిపోతారా ఏంటి? కాదండి, ఈ జన సైనికుల దుస్థితి కేఏ పాల్ జెండా పోసే పరిస్థితి వస్తుంది ఈ పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే. అర్థమైందండి? పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే ఈళ్ళు సముద్రంలో మునిగిపోయినట్టే. కాబట్టి జన సైనికులు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని ఎవరి పనులు చేసుకోండి తమ్ముళ్ళు. ఆర్థికంగా నష్టపోవద్దు. మనం ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ గురించి ఆలోచిద్దాం. ముందు మన ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేద్దాం. ఈ రాజకీయాలు మనకొద్దు. మనం సరిపోం. మనం ఎన్నుకున్న రూట్ కరెక్ట్ కాదు, మనం నమ్ముకున్న నాయకుడు కరెక్ట్ కాదు. ఇది టీడీపీకి కబ్జా అయిపోయింది పార్టీ. చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారు. మన క్యాండిడేట్లు లేరు. పచ్చ చొక్కాలు దొడుకున్న వాళ్ళే రేపొద్దున జనసేన జెండాలు వేసుకుని క్యాండిడేట్లుగా మారతారు. మన పార్టీ దుస్థితిది. దానికి ఉదాహరణ ఈ రాజ్యసభ సీటు. కళ్ళు తెరవండి జన సైనికులారా. నన్ను తిట్టడం కాదురా, కళ్ళు తెరవండి. అనవసరంగా నష్టపోవద్దు. నన్ను తిట్టే పిల్ల సైనికులు చెప్తున్నాను, నష్టపోకుండా బాబు, కళ్ళు తెరవండి అని చెప్తున్నాను సార్. ఇప్పటికైనా నా మాట వింటారని కోరుకుంటున్నాను. అంటే వాస్తవానికి ఈ అభిప్రాయం మీ ఒక్కరిదేనా, లేకపోతే జనసేన నేతలందరిది ఇదే అభిప్రాయం ఉందా? అంటే ఏ అభిప్రాయం అంటే నాయకుడు కరెక్ట్ కాదు, అతన్ని నమ్ముకుని మోసపోవద్దు అనేది. సార్, మాలాంటి వాళ్ళం చాలా మంది కళ్ళు తెరిచి బయటకు వచ్చాం. ఆ జనసేనలో ఉన్న వాళ్ళు ఎవరండి? టీడీపీ కోవర్ట్లు, చంద్రబాబు నాయుడు తొత్తులు తప్ప జనసేనలో ఎవరున్నారండి? జనసేనలో నిజమైన జన సైనికులు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టమనండి చంద్రబాబు నాయుడు గారిని. స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే వీళ్ళు బండారం బయటపడిపోద్దు. పెట్టమనండి చూద్దాం.
చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థలు పెట్టే దమ్ముంటే పెట్టమనండి, చూద్దాం. స్థానిక సంస్థల్లో జనసేన ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పమనండి. 10 సీట్లు, ముష్టి 10 సీట్లు జనసేనకి వేసి 90 సీట్లలో తెలుగుదేశం జెండాలు మోంచాలని ప్లాన్ లో ఉన్నారు. జరుగుతున్నది ఇది. 90% సీట్లు తెలుగుదేశానికి ఇచ్చి 10% సీట్లు ముష్టి చిల్లర జనసేనకి ఎంగిలి మెతుకులు ఎదిర్చి జన సైనికులతో జెండాలు మోంచాలని కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది. జన సైనికులు మేలుకోవాలి. డైరెక్ట్ అయిపోయాం, ఇక భయం లేదు. ఈ రోజుతో పవన్ కళ్యాణ్ నిస్వరూపం తెలిసిపోయింది. ఆయన పార్టీని నడపలేడు, ఆయనకు అంత సమర్థత లేదు. ఆయనే చెప్పాడు నీ సీఎం అయ్యే క్యాపబిలిటీ లేదని. ఆయన చంద్రబాబు నాయుడు సీఎం చేయడం కోసమే పార్టీ నడుపుతున్నాడు. కాబట్టి జన సైనికులందరూ తెలుసుకుని వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వాళ్ళ జీవన గమ్యం ఎత్తుకోవాల్సిందిగా కోరుచున్నాను. మంచి మనసుతో చెప్తున్నాను సార్. నేను విమర్శించట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అవసరం లేదు. ఆయన క్లారిటీ ఇచ్చాడు. నేను కాపుల కోసం లేను అని చెప్పాడు. కాపులు నాకు హక్కలేదని చెప్పాడు. సో మీ క్విట్. ఇంకో మాట కూడా చెప్పాడు, నాకు సీఎం అవ్వాలని లేదన్నాడు. సరిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. కాపు కులాన్ని మభ్య పెట్టకుండా మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. వింటం వినపోవడం మా విజ్ఞత. ఇప్పుడు అలా అంటున్నారు, మరి ఇన్నాళ్ళు కాపు కులాన్ని మభ్య పెట్టినట్టే కదా సార్. ఎన్నిసార్లు చెప్పను సార్, ఓటేయండి సీఎం అవుతానన్నాడు. అదే అంటున్నా, మరి నేను అదే అడుగుతున్నా. ఇన్నాళ్ళు మభ్య పెట్టింది కాపు కులాన్నే కదా అంటున్నా. ఓటేయండి అన్నాడు. ఓటేస్తే సీఎం అవుతానన్నాడు. జెండాలు మోసి బుధలు అరిగిపోయి అన్నాడు. ఆ మాటలన్నీ మేము దిగాం. మా పరిస్థితి ఏమైంది ఈ రోజు? అగమీగోచరం. మాలాంటి వాళ్ళ పరిస్థితి అగమీగోచరం సార్. ఇప్పుడు ఏంటి మరి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా ఉండబోతుంది? మా భవిష్యత్ కార్యాచరణ ఏముంటుంది సార్? మేము వై జంక్షన్ లో ఉన్నాం సార్. లెఫ్ట్ లో టీడీపీ, రైట్ లో వైసీపీ ఉన్నాయి. రానివ్వాలి కదా. పరిస్థితులు మాకు అనుకూలంగా లేవు సార్.